చెప్పిండు. కత్తి వేరేదైనా పొడిచేటోడు మనోడు అవుతాడు, జాగ్రత్తగా ఉండాలని చెప్పిండు. వాస్తవంగా కవితక్క కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్షాల ట్రాప్ లో పడద్దు. ఎందుకంటే ఆమె కోరుకునేది, మేము కోరుకునేది, అందరూ కోరుకునేది గౌరవ కేసీఆర్ గారిని ఖచ్చితంగా మళ్ళీ సీఎం సీట్ మీద కూర్చోబెట్టాల్సిందే. మంచి మాట మాట్లాడు రామూర్తి అన్న. కత్తి మనం పొడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని. ఇవాళ ఎవడు పొడిచేటోడు లేడు. ఇలా ఫామ్ హౌస్ లో పొడిచేటోడు ఉన్నాడు. ఇలా మందుల రూపంలో, మా మాతర్ల రూపంలో, మంచినీళ్ళ రూపంలో ఇచ్చుకుంటా ఒకడు కూకున్నాడు. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నువ్వు రాసుకో. ఎందుకంటే క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఆ మందులు లేకపోతే వాస్తవంగా కేసీఆర్ గారు ఇన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటాడు కాదు. ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్ కలవాలనుకుంటే ఎవరైనా కలుస్తారండి. కేసీఆర్ వద్దనుకున్నప్పుడు నువ్వెవరు నేనెవరండి? ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే ఒక వ్యక్తిగత కక్షలు ఉంటే, వాస్తవం కుటుంబానికి సంబంధించిన అంశాలు ఉంటే కుటుంబంలో మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. వాస్తవం ఓపెన్ గా మాట్లాడుకుందాం. కుటుంబ సమస్య కుటుంబంలో మాట్లాడుకోవాలి. ఎవరు శ్రీకాంత్ నీతోనే డిబేట్ చేయలేదు. నీకు నాకు సమస్య ఉంటే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. పార్టీకి కవితకు సంబంధం ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఏదైతే గౌరవ కేటీఆర్ గారి దగ్గర కూర్చుంటే అయిపోతుంది. అదే సిబిఐ మార్కలు వేసినప్పుడు పార్టీ పరిస్థితి, పార్టీ ప్రతిష్ట దిగజారిపోయింది. మధ్య మధ్యలో అది కాదండి. నువ్వు మధ్య మధ్యలో వస్తే అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి. మొన్న జరిగిన ఒక్క నిమిషం ఆగుతారా? మొన్న జరిగిన అసెంబ్లీలో ఏ విధంగా అయితే ఏదైతే దిలీప్ గారు ఒక నిమిషం శ్రీకాంత్ గారు దిలీప్ గారు నన్ను చెప్పనివ్వండి. శ్రీకాంత్ గారు మీకు కూడా అర్థమవుతుంది, మీరు కూడా రియలైజ్ అయ్యే రోజు వస్తుంది. మీరు ఏం టెన్షన్ పడకండి. అన్ని నిదానంగా ఉంటే అన్ని ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు అనర్థానికి గురి చేస్తాయి. ఓపెన్ గా చెప్తున్నా. ఇప్పుడు ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదు. గురించి నీకు ప్రతిసారి మాట్లాడితే కరెక్ట్ కాదు బ్రదర్. నేనేమని చెప్తున్నా, నిన్న అసెంబ్లీలో జరిగిన సేమ్ సన్నివేశం రిపీట్ చేస్తున్నాయి విడ. ఎందుకంటే చెప్పాలనుకున్నది పోతుంది. ఇప్పుడు ఏదో వచ్చి మధ్యలో మాట్లాడితే ఏమొస్తుందండి? ఇప్పుడు రవణ ఏదో క్వశ్చన్ అడిగారు, రవి గారు ఏదో మీరు చెప్పండి ఒకసారి. అదే ఇప్పుడు ఆయన అడిగిన దానికి మీరు సమాధానం చెప్పే కార్యక్రమం చేయండి. ఇంకోటి ఏంటంటే, నిజంగా ఈ రోజు మరి హరీష్ రావు, సంతోష్ రావు పేరు ఆమె చెప్పింది వాళ్ళ చేపట్టి అవినీతి మరొక కేసీఆర్కి అంటుకుంది అని మాట్లాడుతున్నారు. అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది ఆ ముమ్మాటికి ఒప్పుకుంటున్నారా లేదా అది చెప్పండి మరి. లేదండి, కవితక్క గారు పదే చెప్పి ఇంకోటి కవిత గారి మీద కావాలని చేయట్లేదు అంటున్నారు ఈ రోజు పార్టీలో. కాదు, నేను వీడియో చూపిస్తా. పార్టీలో ఈరోజు ఆమె పోస్టర్లు అన్ని కూడా తీసేస్తున్నారు. చూడండి ఒకసారి విజువల్ చూడండి, మీకు ఆల్రెడీ చూపిస్తాను. అర్థం కాలేదు. పార్టీలో ఆమెని ఎవరు తీసేయలేదు అన్నట్టుగా మాట్లాడుతుంటే మీరు పార్టీకి అదే తీసేసారు. మొత్తం పార్టీకి ఇబ్బంది కలుగుతుంది, ఆమె మాటలు పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయి, ప్రతిపక్షాల కాడ నవల పాలవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా తీసేయవలసిన పని వచ్చింది. ఇప్పుడు పార్టీ విషయంలో ఎవరు కూడా వాస్తవం చెప్పారు, రక్త సంబంధం ఉండదు, ఏ సంబంధం ఉండదండి. పార్టీని కాపాడుకునే క్రమంలో ఎవరైనా సమానమైన దానికి ఇది గొప్ప నిదర్శనం. వాస్తవం చెప్తున్నా, గౌరవ కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అది నేనైనా ఎవరైనా, రేపు శ్రీకాంత్ అయినా ఇంకెవరైనా. నేనేమంటున్నా అంటే మరి ఒక కవితక్క నిన్న ఒక మాట మాట్లాడుతూ ఆమె తుల్లిందా లేకపోతే కావాలన్నా తెలియదండి. వాస్తవంగా పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది అని మాట్లాడిందండి. అది తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ అండి. నువ్వు కన్నబిడ్డవే కావచ్చు, కానీ గౌరవ కేసీఆర్ మెదడులోంచి పుట్టిన పార్టీ. వాస్తవంగా అది కూడా బిడ్డతో సమానమే. ఆ పార్టీని ఉండాలా పోవాలా అనుకున్నప్పుడు నువ్వు కూడా ఉంటేంది పోతుందని నిర్ణయం అవినీతి మరకలు అందించిన తర్వాత ఆ మాటలు మాట్లాడుకుంటే ఏం మాట మాట్లాడతారు? దానికి కూడా సమానం చెప్తా. ఏదైనా అవినీతి అధికారులు దొరికితే డబ్బులు అవన్నీ ఓన్లీ కాళేశ్వరం అనుకోవడం అంత ఎడ్డితనం, అంత మూర్ఖత్వం ఇంకేది ఉండదండి. ఈఎన్సీ అంటే ఎక్కడి నుంచో పని చేసుకుంటే, ఎక్కడి నుంచో ఏ రాష్ట్రంలో పని చేసుకుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం
ఒకవేళ నిజంగా అవినీతి డబ్బులు అయితే చట్టాలు ఉన్నాయి చూసుకుంటాయి, అవి ఏ డబ్బులైనా తెలియక ముందే కాళేశ్వరం నువ్వు మాట్లాడితే ఎట్లా అండి? కాళేశ్వరం శ్రీకాంత్ గారు నిమిషం, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా. కవితక్క గారు కాళేశ్వరంలో కంప్లీట్ గా ఏం జరగలేదని కవితక్క అంటుంది, నువ్వు ఖచ్చితంగా డైరెక్ట్ గా నువ్వు మాట్లాడుతున్నావు. ఇది ఎక్కడికి దొంగ వైఖరండి? కవితత్వం జరగలేదు. అవినీతి అవినీతి మార్గాల గురించి అవినీతి మార్గాల గురించి ఒక్క నిమిషం ఆగండి. అవినీతి మరకలు ఏదైతే మా మీద వచ్చిన ఆరోపణలు, కేసీఆర్ గారి మీద వచ్చిన ఆరోపణలు కానీ, హరీష్ రావు గారి మీద వచ్చిన ఆరోపణలు కానీ, ఏదైతే అభివృద్ధి చేసిన ఆరోపణ, ఆఖరికి కేటీఆర్ గారి మీద వచ్చిన ఆరోపణ ఏదైతే ఫార్ములా ఈరేస్ కూడా, అది కూడా అభివృద్ధిలో భాగమే. కానీ కవితక్క విషయంలో వచ్చిన ఆరోపణలు ఒక్క నిమిషం ఆగండి, పూర్తిగా మీకు ఓపిక ఉండాలి, మీకు ఓపిక ఉండాలి. అరే ఒక నిమిషం ఆగండి. నేను కవిత గారి మీద లిక్కర్ కేసు, హరీష్ రావు మీద ఏ కేసు లేదా? నేను అదే చెప్తున్నా, కొంచెం ఆగండి. నేను మొత్తం క్లియర్ చేయండి, నేను క్లియర్ చేయండి. ఎవరితో లేదు తెలంగాణ కార్యకర్తలు, మీ తెలంగాణ కార్యకర్తలు అంతా ఇబ్బంది పడుతున్నారు కవితక్క కామెంట్స్ వల్ల. నేను కూడా చెప్తున్నా, అందరూ ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆమె తగ్గట్లేదు, ఆమెను పలుమార్లు హెచ్చరించినా కూడా తగ్గలేదు. అది మీకు తెలియదు. మీకు చాలా విషయాలు మీ దగ్గర దాచిపెట్టింది కవితక్క, మీరు కూడా క్లారిటీ తెచ్చుకోండి. ఇప్పటికైనా మీరు ఎవరితో ఇప్పుడు కేసీఆర్ గారు శ్రీకాంత్ నేను సూటిగా అడుగుతున్నా, కవితక్క ఎవరి వైపు ఉంటుంది? కేసీఆర్ వైపు ఉంటుందా, ఎవరి వైపు ఉంటుంది? కేసీఆర్ గారు నా అల్టిమేట్ లీడర్ అని చెప్పింది కవిత గారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ వైపే ఉన్నది. ఇప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ వైపే ఉంటది. కేసీఆర్ గారు అడుగుజాడలు నడుస్తుంది. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు కవితక్క సస్పెండ్ చేసింది. మరి మీరేం చేస్తారు? మీరు కేసీఆర్ వైపు ఉండాలి కదా. మీరు కేసీఆర్ నమ్ముకున్న వాళ్ళు కదా, కవితక్క నమ్ముకున్న వాళ్ళు కాదు కదా. కవితక్క ఎక్కడిదండి? అది కాదండి శ్రీకాంత్ గారు కేసీఆర్ దగ్గర కవితక్క ఎక్కడిదండి? శ్రీకాంత్ గారికి సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా. శ్రీకాంత్ గారికి సూటిగా శ్రీకాంత్ గారికి పూర్తిగా మాట్లాడిస్తాను. ఒకసారి దిలీప్ గారు కూడా, దిలీప్ గారికి అవకాశం ఇద్దాం. దిలీప్ గారికి అవకాశం ఇచ్చిన తర్వాత దిలీప్ గారికి అవకాశం ఇచ్చిన తర్వాత మీ ఇద్దరితో నేను మాట్లాడతాను. మీ ఇద్దరు అట్లా క్లమ్జీగా మాట్లాడుకుంటే అది మెసేజ్ జనంలోకి వెళ్ళదు. ప్లీజ్ కొంచెం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. దిలీప్ గారు మధ్యలో రావద్దు. దిలీప్ గారు, సో మొత్తం వ్యవహారం అంతా చూస్తా ఉన్నారు మీరు. మీకు కూడా ఆ పార్టీతో చాలా అనుబంధం ఉంది. ఆ పార్టీలో సరే మీకు జరిగినటువంటి అన్యాయం వల్లనో ఇంకో రకంగా మీరు ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈరోజు కవిత బయటకు రావడానికి గల కారణాలని ఒక్కసారి మనం బేరేజ్ చేసుకుంటే, మీకు ఆ ఫ్యామిలీతో ఉన్నటువంటి అనుబంధంతో అసలు కవిత ఈ విధంగా ప్రవర్తించడం వెనక కానీ కవిత బయటకు రావడానికి గల కారణాలు ఏంటో ఒకసారి చెప్తారా ప్లీజ్? బట్ ఈ కవిత తను ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిందో అప్పుడు అరెస్ట్ అయిన సందర్భం లోపల